హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను గూర్చిన ప్రవచనములతో కూడిన కీర్తన 22వ అధ్యాయం. పురుగు బుస కొట్టదు, పాములు బుస కొట్టును. యేసయ్య వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు యేసయ్య నోరు తెరవలేదు. క్రైస్తవ జీవితంలో దీర్ఘశాంతము, దయ, సాత్వికము కలిగి ఉండాలి. మనలో అలాంటి సుగుణములు ప్రభు అనుగ్రహించునుగాక. పురుగుకు వెన్నెముక ఉండదు, స్వయం చిత్తము ఉండదు. దేవుని చిత్తం సంపూర్ణంగా మనలో నెరవేరవలెను. తండ్రి చిత్తము చేయుటయే యేసుక్రీస్తు ప్రభువుకు భోజనమై ఉన్నది. ఎట్టు పోయినను, శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. పురుగు వంగి మెలికలు తిరుగుతూ పోవును. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు తన పురుగు వంటి అనుభవమును వ్రాయిచున్నాడు. పురుగు మరుగై జీవించును, మనము ప్రభువులో మరుగు చేయబడి జీవించుదుము. అంతరంగిక ప్రార్థన జీవితము కలిగి ఉందుము. ప్రభుపై ఆనుకొని మరుగైన జీవితము జీవించుటకు ప్రభు కృపచూపునుగాక. దేవుని పురుగుగా ప్రభు మనలను దీవించునుగాక. ప్రార్థన. బాధింపబడునను నోరు తెరవలేదు, అతడు దౌర్జన్యము నొందెను. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదురు గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడి ప్రజల చేత తృణీకరింపబడిన యేసయ్య తండ్రి చిత్తము నెరవేర్చిన దేవా, ఎంత గొప్ప త్యాగమో దేవా నీది. నిందించే ప్రజల వైపు చూడకుండా నీ వైపు చూచుటకు కృప కలుగునుగాక. తండ్రి చిత్తము చేయుటే యేసయ్య నీకు భోజనమై ఉన్నది. స్వయం చిత్తం లేకుండా నీ చిత్తమే చేయుటకు నీ మనసు మాకు అనుగ్రహించుము దేవా. ఏ విధము చేతనైనను అనేకులను నీ వైపుకు మళ్లించుటకు నీ బలము దయచేయము దేవా. నీ కొరకు అద్భుతమైన సాక్ష్యము కలిగి విశ్వాసముతో ముందుకు సాగుటకు కృపచూపుము దేవా. నీ యందు మరుగుపరచబడి హృదయాంతరంగములో నుండి మొరపెట్టే అనుభవం కలిగి నిన్ను ఆనుకొని దేవా నీ పురుగు వలె ఉండుటకు కృప దయచేయము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.